హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. టుడే మనం చాలామంది ఆ, కొంచెం ఆస్ట్రాలజీ గురించి నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళ బర్త్ చార్ట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఈ ప్రాబ్లంకి రీజన్ని వెతకడానికి ట్రై చేస్తుంటారు. నన్ను చాలామంది కొంచెం దీని మీద నాలెడ్జ్ ఉండే వాళ్ళు కొంతమంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, సో ఈ ప్రాబ్లంకి రీజన్ ఏ ప్లానెట్, ఈ ప్లానెట్ వల్ల నాకు ఈ ప్రాబ్లం వస్తుందా, సో నాకు ఇవి నన్ను ఇబ్బంది పెడుతున్న ప్లానెట్ ఇదేనా అని చెప్పి అడుగుతూ ఉండేవారు. అయితే దీంట్లో మనకు అసలు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్ని ఫస్ట్ గుర్తించడం ఎలా అంటే, ఫస్ట్ ఒకటి డిసైడ్ అయిపోవాలి. 6th, 8th, 12th ఈ 3 హౌస్లో దుస్తానా సెంటర్స్. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మోస్ట్లీ ఆ ప్రాబ్లమ్ని ఇచ్చే ప్లానెట్స్ ఇవే. ఇందులో ఏ హౌస్ లార్డ్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాడో 6th, 8th, 12th హౌస్లో దానికి సంబంధించిన నెగిటివ్ రిజల్ట్స్, మలఫిక్ రిజల్ట్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా బాధించబడతాయి ఆ పర్సన్ని. అయితే ప్రతి ఒక్కరి బర్త్ చార్ట్లో 6th, 8th, 12th హౌసెస్ ఉంటాయి. వాటి లార్డ్స్ ఉంటారు. వాటి లార్డ్స్ ఉండే స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళకి ఆ హౌస్ అనేది బాధించడం జరుగుతుంది ఎక్కువ. అయితే ఆ దుస్థానాల్లో మనకి మెయిన్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే 6th హౌస్ అనమాట. 6th హౌస్ అంటే డిఫికల్టీస్. లైఫ్లో ప్రతిదీ కష్టంగా వస్తుంది, ఈజీగా ఏది రాదు. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా, దానికి ఎన్ని రెమెడీలు చేసుకున్నా, ఏం చేసుకున్నా కూడా లైఫ్ అనేది టఫ్గానే ఉంటుంది. సో ఇది మనకి 6th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. డిసీజెస్ త్రూ ఇబ్బంది పడే బాధ చాలా, అది ఎలా ఉంటుంది ఆ బాధ అనేది, అది రియల్ పెయిన్ అనమాట. మీరు ఎప్పుడైనా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్లో జనరల్ వార్డ్ కానీ ఎమర్జెన్సీ వార్డులో కానీ వెళ్ళి అక్కడ దీర్ఘకాలిక రోగాలతో చాలా పెద్ద ప్రాబ్లమ్స్తో ఉండే కొంతమంది పేషెంట్స్ని వెళ్ళి కలిసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందో, ఆ పెయిన్ ఎలా ఉంటుందో చెప్తారు. సో 6th హౌస్ని రోగస్థానం అంటారు. సో డిసీజ్ త్రూ బాగా ఇబ్బంది పెట్టే 6th హౌస్ ప్రారంధ కర్మ అని కూడా అంటారు. ఆ హౌస్ 6th హౌస్ అనమాట. సో 6th హౌస్ ద్వారా ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి ఒకవేళ 6th హౌస్ అనేది స్ట్రాంగ్ అయితే మీ బర్త్ చార్ట్లో. అట్లానే ఎనిమీస్ ఎక్కువ ఉండడం అనేది కూడా 6th హౌసే డిసైడ్ చేస్తుంది. 6th హౌస్లో ఎక్కువ ప్లానెట్ ఉంటే శత్రువులు ఎక్కువ ఉంటారు. ఎనిమీస్తో ఎక్కువ ఫైట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 6th హౌస్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండకూడదు, అందులో ఎక్కువ ప్లానెట్స్ ఉండకూడదు. అండ్ డెట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడైనా అప్పు చేసినా సో ఈ 6th హౌస్ యాక్టివేట్ అవుతుంది. సో ఈ అప్పుల ద్వారా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అది 6th హౌస్ అనమాట. అయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఉన్న సొల్యూషన్, దుస్థానాలకి రెమెడీస్ పనిచేయవు. ఎవరో చెప్తారు, 100 రకాలు చెప్తారు, కానీ పనిచేయవు. ఈ 6th హౌస్కి సంబంధించి నేను చెప్పే ఏ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయో మీకు చెప్పాను. వీటి ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువగా ఉండి బాధ పెడితే, నేను బాధపడే వాళ్ళకి దీనికి రెమెడీ లేదు కాబట్టి, ఇది ప్రారంధ కర్మ అనుభవించే తీరాలి. ఏదో టైంకి కర్మ కంప్లీట్ అయిపోయినప్పుడు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, అంతకు మించి ఏం లేదు. అండ్ ఈ హౌస్ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకి ఇంకా ప్రాబ్లం ఇంకా స్టార్ట్ కాలేదు అనుకునే పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం సేవ్ చేయడానికి చెప్తున్నాం ముందుగా. ఈ 6th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉంది, ఇబ్బంది పెట్టేలా ఉంది, 6th హౌస్లో ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయని కానీ ఎక్కువ ఆస్పెక్ట్స్ 6th హౌస్ మీద పడుతున్నా, ఈ పర్సన్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ బర్త్ చార్ట్లో ఇలా ఉంటే వీలైనంత వరకు అప్పు చేయొద్దు. అప్పు చేశారా 6th హౌస్ని యాక్టివ్ చేసినట్టే, అది ఇంకా తీర్చలేరు, సరదా తీరిపోతుంది అనమాట 6th హౌస్ కనుక యాక్టివ్ అయిందంటే. అండ్ శత్రుత్వం ఎక్కడ ఉంచకూడదు. ఎవరితో శత్రుత్వం అనేది పెట్టుకోకూడదు. మోస్ట్లీ ఎనిమీస్ లేకుండా అందరితో ఫ్రెండ్లీగానే ఉండండి. ఎనిమీ కనుక తయారయ్యాడంటే చాలా ఇబ్బంది పెట్టేస్తాడు, ఇబ్బంది పడిపోతాడు. అదంతా 6th హౌస్ చూసుకుంటుంది మిమ్మల్ని ఎలా బాధించాలో. మీరు ఎనిమీని తయారు చేసుకుంటారు. అండ్ 12th హౌస్ ఉంటుంది. 12th హౌస్ అనేది కూడా, అంటే నేను ప్రజెంట్ 6th హౌస్ గురించి మాట్లాడుతున్నాను.
అండ్ లోన్స్ లాంటివి తీసుకోకూడదు, అండ్ ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. అండ్ హెల్త్కి సంబంధించి ఏమాత్రం నెగ్లిజెన్సీతో ఏదైనా డ్రింక్ చేసినా, స్మోక్ చేసినా, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ తినేసినా, లేకపోతే ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోయినా చాలా డేంజర్ అనమాట. కొద్దిగా జాగ్రత్తగా హెల్త్ సంబంధించినవన్నీ కేర్ తీసుకోవాలి. లేదంటే మాత్రం 6th హౌస్ యాక్టివేట్ అయిపోతుంది. డిసీజ్ రావడానికి సంబంధించి మీరు ఏదైనా మిస్టేక్ చేశారంటే మాత్రం 6th హౌస్కి నిద్ర లేపినట్టే. అండ్ నెక్స్ట్ 8th హౌస్ అనమాట. ఇది చాలా ఇంటెన్సిటీతో ప్రాబ్లమ్స్ని ఇచ్చే హౌస్. సో 8th హౌస్ కనుక ఎవరికైనా స్ట్రాంగ్గా ఉన్న, 8th లార్డ్ ఎగ్జాల్టేషన్ ఉన్న, 8th హౌస్లో ఎక్కువ ప్లానెట్స్ ఉన్న, 8th హౌస్ ఒక లాంగ్ డిసీజ్ని ఇస్తుంది. సో లాంగ్ డిసీజ్ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది 8th హౌస్. ఇంకొకటి ఏంటంటే మీకు ఈ 8th హౌస్ అనేది ఎర్లీ డెత్ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు, బిగ్గర్ యాక్సిడెంట్స్ కూడా జరిగే ఛాన్స్ ఉన్నాయి అనేది కూడా ఈ హౌస్ ఇస్తుంది. అండ్ మీకు ఏదైనా అడిక్షన్ సంబంధించి ఏదైనా అలవాటు చేసుకున్నారు అంటే వాటి త్రూ చాలా డబ్బులు లాస్ అయిపోవడం, లేకపోతే మనీ లాస్ అయ్యి, లేదా మెంటల్ పీస్ లేకపోవడం, నానా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అడిక్షన్స్ త్రూ. ఏదైనా దాన్ని మానలేక చాలా లైఫ్ మొత్తం పోయేలాంటివి జరుగుతాయి. 8th హౌస్ అన్నమాట దాని రీజను. సో ఈ 8th హౌస్ పెయిన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. పెయిన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 8th హౌస్ కనుక మీ బర్త్ చార్ట్లో స్ట్రాంగ్గా ఉంది, లేదా 8th హౌస్లో ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయి అంటే మాత్రం మీరు సప్తవ్యసనాల్లో ఏది ముట్టుకోవద్దు. అండ్ లాంగ్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ ఇవ్వకుండా ముందుగానే మీరు జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. అండ్ 8th హౌస్లో ఉండే ప్లానెట్స్ వల్ల సడన్ ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట. ముందుగా అన్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్. 8th హౌస్ స్ట్రాంగ్గా ఉండే పర్సన్కి ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల మొత్తం సంపాదించిన డబ్బులన్నీ పోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట, సడన్ లాసెస్. సో ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు అన్నిటికీ, హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. కేర్ఫుల్గా ఉండాలి. యాక్సిడెంట్స్ ఏమైనా సడన్గా జరగవచ్చు, సడన్ డిసీజ్ అటాక్ అవ్వచ్చు. వీటికి ముందుగా చేయగలిగేది ఇది ఒక్కటే అనమాట. అండ్ గ్యాంబ్లింగ్లో లాస్ అయిపోవచ్చు అనమాట 8th హౌస్ స్ట్రాంగ్గా ఉంటే. సో డెఫినెట్గా సడన్ గెయిన్ సంబంధించిన హౌస్ కాబట్టి టెంప్టింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 8th హౌస్ని నిద్ర లేపకుండా ఉండాలి అంటే గ్యాంబ్లింగ్ అనేది అసలు దాని జోలికి పోకూడదు. అండ్ నాన్ వెజ్ కూడా తినకూడదు. అది హెల్త్ ఇష్యూస్, లాంగ్ డిసీజెస్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ 12th హౌస్ నెక్స్ట్. 12th హౌస్ అనేది హౌస్ ఆఫ్ లాసెస్ అనమాట. ఈ హౌస్ ఎలా ఇబ్బంది పెడుతుందంటే లాసెస్ని ఇస్తుంది అనమాట. ఫస్ట్ లాస్, ఏదో ఒక లాస్, ఎనీ టైప్ ఆఫ్ లాస్. సో ఏదన్నా ఒక లాస్ని, ఆ పెయిన్ తట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది అట్లాంటి ప్రాబ్లం వచ్చేవాళ్ళు. సడన్గా ఎప్పటి నుంచో ఇంట్లో తిరుగుతున్న వైఫ్ సడన్గా చనిపోవడం, లేకపోతే పేరెంట్స్ సడన్గా చనిపోవటం, తల్లి చనిపోవటం, ఇది భరించలేరు. అలాగే ఒక ఉద్యోగం పోవటం, సడన్ లాస్, మనీ మొత్తం ఒకేసారి లాస్ అవటం, లేదా ప్రాపర్టీ లాస్ అయిపోవటం, ఏదో బిజినెస్ పెట్టేసి మొత్తం లాస్ అయిపోవడం, బిజినెస్ లాస్ అవటం, ఇది ఎనీ కైండ్ ఆఫ్ లాస్. ఆ లాస్ చాలా పెయిన్ ఇస్తుంది అనమాట. సో 12th హౌస్లో ఎక్కువ ప్లానెట్స్ ఉన్న, 12th లార్డ్ స్ట్రాంగ్గా ఉన్న, మీరు లాస్ అవుతారు అనేది ముందే మీకు తెలుసు. కాబట్టి లాస్ అయ్యే సిచ్యువేషన్లో ఏది ఉంచుకోకండి. లాస్ అయినా కూడా మీరు దాని పెయిన్ ఎక్కువ తీసుకోకుండా ఉండని ముందే మీరు ప్రిపేర్ అయిపోవాలి. ఏ హౌస్కి కనెక్షన్ వచ్చింది 12th హౌస్తో చూసుకోవాలి. ఒకవేళ 10th హౌస్తో కనెక్షన్ వచ్చింది అనుకోండి, అది బిజినెస్ హౌస్. బిజినెస్ హౌస్ అంటే వీళ్ళు ప్రొఫెషన్. సో ప్రొఫెషన్లో లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జాబ్ చేయడమే బెటర్. వీళ్ళు బిజినెస్ కానీ ఏదైనా చేసినా మోస్ట్లీ లాస్ రావచ్చు. అట్లానే 7th హౌస్తో కనెక్షన్ వచ్చింది అనుకోండి, మ్యారేజ్, రిలేషన్షిప్స్ లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్లానే 5th-కి 12th-కి కనెక్షన్ వస్తే పిల్లలు లాస్ అయిపోవచ్చు, పుట్టి చనిపోవచ్చు, లేదా పుట్టకపోవచ్చు, అబార్షన్ అయిపోవచ్చు. ఇట్లాంటి రిలేషన్ వచ్చేదాన్ని బట్టి లాస్, ఏ టైప్ ఆఫ్ లాస్ వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. దీనికి ఉన్న ఒకే ఒక రెమెడీ ఏంటంటే, ఏదో వచ్చి లాస్ అయ్యేలోపు మీ అంతటి మీరే సంథింగ్ ఏదో ఒకటి లాస్ చేసుకోండి. మీకు బాగా ఇష్టమైన ఫుడ్ని వదిలేయటం, మీకు బాగా అలవాటైన పనిని వదిలేయడం, డొనేషన్స్ ఇవ్వటం. మీకు మనీ బాగా లాస్ అయిపోతుంది అనుకోండి, కాంబినేషన్ మీకు 12th హౌస్ స్ట్రాంగ్గా ఉండి ఎవరికొకరికి డొనేషన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నాం మీ అంతటి మీరే.
అండ్ మీరు లాస్ వచ్చే పని పెట్టుకోకండి. ఫస్ట్ లాస్ అంటే బాగా రిస్క్ అనేది చాలా తక్కువ తీసుకునే ఇలాంటి పని ఏదైనా చేయాలి ఎక్కడన్నా సరే. కొంతమంది ఎంత రిస్క్ అన్నా తీసుకుంటారు. సో వీళ్ళు రిస్క్ ఎంత తీసుకుంటారో అంత లాసెస్ని చూస్తారు అన్నమాట. 12,000 లేపినట్టే, నిద్ర లేపినట్టే. కాబట్టి 12,000 స్ట్రాంగ్గా ఉందా, 8,000 స్ట్రాంగ్గా ఉందా, 6,000 స్ట్రాంగ్గా ఉందా చూసుకుని వాటిని యాక్టివ్ చేయకుండా ఉండడానికి నేను ఇప్పటిదాకా చెప్పాను రెమెడీస్. మోస్ట్లీ అవి యాక్టివ్ అయ్యాయి అంటే మాత్రం దానికి రెమెడీ ఉండదు, దానికి ఏం చేసినా యూజ్ ఉండదు, అది అనుభవించాల్సిందే. సో మోస్ట్లీ ఆ హౌసెస్ని యాక్టివ్ చేయకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్.